ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా కంపెనీస్ కూడా ఇవాళ రేపు ఎసెన్షియల్ కాంపోనెంట్స్ లేదా పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనకు మొబైల్ ఫోన్స్లో మిస్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ కావచ్చు, లేదా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కావచ్చు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు వీటిని రిమూవ్ చేయడం వల్ల లాభం ఎవరికి, మనకా లేదున్నట్లయితే కంపెనీస్కా, వీటిని ఎందుకు రిమూవ్ చేస్తున్నారు, అండ్ వీటిని రిమూవ్ చేయడం వల్ల అల్టిమేట్గా వీళ్ళకి సంబంధించినటువంటి మరికొన్ని లేదా వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీస్ లాభాల్లో నడవటం అయితే జరుగుతుంటుంది. అసలు అవేంటి ఎందుకు అనే దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు signing in. Welcome to my channel Vaasutechvlogs. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసారన్నట్లయితే ఇంతకుముందు మనకి ప్రీమియం ఫోన్స్లో మాత్రమే స్టాండర్డ్ 3.5mm జాక్ని రిమూవ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇనిషియల్గా యాపిల్ ఈ ఇన్నోవేటివ్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇన్నోవేటివ్ అని కాదు కదా, కానీ ఇనిషియల్ స్టెప్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కంపెనీ కూడా ఇదే ప్రొసీజర్ని ఫాలో అవడం అయితే జరుగుతుంది. మీకు గుర్తుందో గుర్తులేదు, ఐఫోన్ 7 దగ్గర నుంచి యాపిల్ స్టాండర్డ్ 3.5mm జాక్ని అయితే రిమూవ్ చేశారు. అండ్ దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి టీడబ్ల్యూఎస్ బడ్స్ ఏవైతున్నాయో అప్పుడే ఇనిషియల్గా మన ఇండియాలో అలా అఫ్కోర్స్ వరల్డ్ వైడ్గా లాంచ్ అవడం అయితే జరిగింది. సో వాటిని సేల్ చేసుకోవడం కోసం, వాటి సేల్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వీళ్ళు మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. అంటే బేసికల్లీ మనకి కమ్యూనికేషన్ పోర్ట్ లేదు అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఒకటి అడాప్టర్ వాడాలి, లేదు అన్నట్లయితే కనుక అంటే స్టాండర్డ్ యూఎస్బి టైప్ సి కావచ్చు, లైట్నింగ్ పోర్ట్ కావచ్చు, వీటి దగ్గర నుంచి మనకి 3.5mm వచ్చే అడాప్టర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. 1 సంవత్సరం మాత్రమే. తర్వాత నుంచి ఆ అడాప్టర్ని కూడా వాళ్ళు రిమూవ్ చేశారు. ఆ అడాప్టర్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ అరౌండ్ వీళ్ళు 799 899 రూపీస్కో వీళ్ళు అమ్మటం అయితే జరిగింది. సో బేసికల్లీ దీనివల్ల వచ్చినటువంటి కంపెనీకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పినట్లు వీళ్ళ బ్రాండ్కి సంబంధించినటువంటి వైర్లెస్ టీడబ్ల్యూఎస్ బడ్స్ కానీ లేదన్నట్లయితే వైర్లెస్ హెడ్ ఫోన్స్ కానీ మనకి సేల్ అవటం జరిగింది. అఫ్కోర్స్ నాకైతే పెద్ద రిక్వైర్మెంట్ లేదు, నేను వేరే బ్రాండ్ ఏదైనా కొనుక్కుంటానన్నా కానీ వాళ్ళ మొబైల్ ఫోన్స్ యొక్క సేల్స్లో ఈవెన్ 10% ఆఫ్ ద యూజర్స్ వాళ్ళు పర్చేజ్ చేసినా కానీ ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికి వీళ్ళు కొన్ని 100 మిలియన్ యూనిట్లు అయితే అమ్ముతూ ఉంటారు. సో ఇది చిన్న సంఖ్య ఏం కాదు, అలాగే ఇది చిన్న బిజినెస్ ఏం కాదు. ఇకపోతే ఇదే ప్రొసీజర్ని ఆల్మోస్ట్ ఆల్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో అఫ్కోర్స్ ఇప్పుడు వచ్చేటప్పటికే ప్రీమియం ఫ్లాగ్షిప్ వదిలేసేయండి, మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్లో కూడా మనకి స్టాండర్డ్ 3.5mm జాక్ని ప్రొవైడ్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా లాంచ్ అయినటువంటి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా వీళ్ళైతే స్టాండర్డ్ 3.5mm జాక్ని రిమూవ్ చేస్తున్నారు. ఎందుకంటే అఫ్కోర్స్ యాపిల్ ఏదైతే ప్రిన్సిపల్ ఫాలో అయిందో అదే ప్రిన్సిపల్ని అందరూ కూడా ఫాలో చేస్తున్నారు. ఇకపోతే మనకి ఇంటర్నల్గా ఉండేటువంటి SD కార్డ్ స్లాట్ని అసలు రిమూవ్ చేయటం, లేదు అన్నట్లయితే కనుక అక్కడ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్స్ని ప్రొవైడ్ చేయటం. బేసికల్లీ ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ లేదన్నట్లయితే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ని అయితే మనం వాడుకోగలం. అసలు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్. అంటే 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీ కార్డ్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. సో ఒకవేళ మెమరీ కార్డ్ స్లాట్ని కనుక డైరెక్ట్గా ప్రొవైడ్ చేశారే అనుకోండి, బేస్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ పర్చేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ నోట్ 10 చూసుకోండి. సో చాలా మంచి ప్రైజింగ్లో వీళ్ళైతే లాంచ్ చేస్తారు, కేవలం 12,000 రూపాయలకే. అఫ్కోర్స్ దీన్ని సేల్లోకి తేలేదు, ఆ తర్వాత చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారు. ఒకవేళ తీసుకొచ్చినా కానీ అక్కడ ఉండేటువంటి మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ వల్ల ఖచ్చితంగా మనము ఒక మెమరీ కార్డునో లేదన్నట్లయితే సిమ్ కార్డును త్యాగం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా ప్రతి ఒక్కళ్ళ దానికి దీనికి ఒక 1,500 కదా తేడా, 2,000 కదా తేడా అని చెప్పి సింపుల్గా అప్గ్రేడ్ అవ్వటం అయితే జరుగుతుంటుంది. సో మనం అనుకుంటాం 2,000 కదా, ఆ వారం నాకు అడిషనల్గా మెమరీ వస్తుంది కదా అనుకుంటాం. కానీ అలా అనుకునే వాళ్ళ సంఖ్య ఇవాళ రేపు ఎక్కువ అవుతుంది. అండ్ అఫ్కోర్స్ కంపెనీస్కి కావాల్సింది కూడా అదే. సో వాళ్ళకి సంబంధించినటువంటి టార్గెట్స్ని వాళ్ళు చాలా సింపుల్గా అచీవ్ అయితే అవ్వగలరు. సో మీకేమనిపిస్తుంది? పాజ్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ వీడియో లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక కొన్ని కంపెనీస్ వచ్చేటప్పటికే మొబైల్ ఫోన్ సింప్లీ సూపర్గా మన ముందుకు తీసుకొస్తారు. బట్ అక్కడ వచ్చేటప్పటికే వీళ్ళు ఎక్కడో దగ్గర ఏదో ఒక దగ్గర అయితే కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అండ్ అఫ్కోర్స్ వాటిని బలవంతాన మనకి రుద్దాలని కూడా చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా శాంసంగ్ కంపెనీ లాంచ్ చేసినటువంటి M52 5G మొబైల్ ఫోన్. సో దీంట్లో స్పెక్స్ అయితే సింప్లీ ఆసమ్, డిస్ప్లే, ఫార్మ్ ఫ్యాక్టర్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీ.
బట్ అక్కడ వచ్చేటప్పటికే మనకి కేవలం UFS 2.2 స్టోరేజ్ని మాత్రమే తీసుకొస్తారు. సో 26,000 రూపాయలు 25,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మొబైల్ ఫోన్స్లో UFS 2.1 స్టోరేజ్ ఏంటి, అసలు వాళ్ళకన్నా కానీ ఉండాలి. సో UFS 2.2 స్టోరేజ్ ఏమవుతుందంటే కంపేర్ టు UFS 3.1 లేదా 3 కన్నా చాలా స్లోగా మనకి డేటా రీడ్ అండ్ రైట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి కొన్ని దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంటుంది. అంటే బయట ఎక్స్టర్నల్గా 3.5mm జాక్ని మనం పెడుతున్నాము అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఏదో ఒక రకంగా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలని కంపెనీ ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, కంపెనీ ఏదైతే హైలైట్ చేస్తుందో, ఏ కంపెనీ అయినా కానీ వాళ్ళ ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు హైలైట్ చేస్తుందో, సో వాటిల్లో మ్యానిపులేషన్ జరుగుతుంది. అంటే అక్కడ మీకు హైలైట్స్ చూపిస్తూ ఉంటారు, ఇటు పక్కన ఏదో ఒక దగ్గర దానికి సంబంధించినటువంటి కాస్ట్ కటింగ్ కోసం కంపెనీస్ అనేవి వెతుకుతూనే ఉంటాయి. సో ఏ కంపెనీ కూడా మనకేదో ఫేవర్ చేయాలని చెప్పి అయితే రావు. ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడా వాళ్ళు మనకి ఫేవర్ చేస్తున్నాం అనేటువంటి ఒక అపోహలో మనల్ని తీసుకెళ్తారు, కానీ బట్ యాక్చువల్లీ జరిగేదైతే ఇది. సో మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో. ఇలాంటివి మీ మొబైల్ ఫోన్స్లో ఏమైనా గమనించారా? కామెంట్ చేయండి. ఇకపోతే వీటిని మీరు పక్కకు పెట్టారు అన్నట్లయితే అసలు ప్రతి మొబైల్ ఫోన్లో కావాల్సినటువంటి ఒక ఫ్యూచర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటి అంటే వాటర్ రెసిస్టెంట్ లేదా IP రేటింగ్ లేదా P2I నానో స్ప్లాష్ రెసిస్టెంట్. సో వాటర్ రెసిస్టెంట్ అంటే దీన్ని మర్చిపోండి, ఎందుకంటే ప్యూర్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్స్ కావాలన్నట్లయితే మనకి రగ్గడ్ ఫోన్స్లో మాత్రమే దొరుకుతాయి. సో ఈ వాటర్ రెసిస్టెన్స్లో కూడా IP68, 69 ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాటిల్లో మనకి మంచి మొబైల్ ఫోన్స్ దొరుకుతాయి, కానీ అవన్నీ చాలా ప్రీమియం అండ్ కాస్ట్లీగా ఉంటాయి. కానీ ప్రతి కంపెనీ కూడా ఎఫోర్డ్ చేయగలిగింది ఏంటంటే IP64 లేదా IP65 దాకా కూడా మనం వాటర్ రెసిస్టెంట్ని అయితే తీసుకోవచ్చు. కానీ ఈ సర్టిఫైజేషన్ తీసుకున్నందుకు ఇన్ని డివైజెస్ కాను కంపెనీస్కి ఇంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో వీటిని సాధ్యమైనంత వరకు అయితే అవాయిడ్ చేస్తారు. అంటే వీళ్ళు స్పెషల్గా దాంట్లో ఏమి ఉండదు, ఆ మొబైల్ ఫోన్ వాటర్ పోకుండా దాన్ని మొత్తాన్ని చాలా జాగ్రత్తగా సీల్ చేయడం అయితే జరుగుతుంది. వాస్తవానికి ఇది బిల్ట్ క్వాలిటీ మీద డిపెండ్ అవ్వదు, లేదన్నట్లయితే వేరే దాని మీద డిపెండ్ అవ్వదు, ప్యూర్లీ డిజైన్ మీద. సో కంపెనీస్ ఇలా ఈ ప్రోడక్ట్ని డిజైన్ చేసి కంపెనీస్ దగ్గర నుంచి IP రేటింగ్ కానీ P2I స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కానీ తీసుకొని రాకుండా డైరెక్ట్గా మనకి ఇది వాటర్లో పడ్డా కానీ డ్యామేజ్ కాదు అనేటువంటి పేరును కూడా మన ముందు తీసుకొని రావచ్చు, కానీ కంపెనీస్ అలా కూడా చేయవు. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్లో తడిస్తేనే మొబైల్ ఫోన్స్ ఖరాబ్ అవుతాయి, మొబైల్ ఫోన్స్ ఖరాబ్ అయితేనే ఆటోమేటిక్గా మనం కొత్త మొబైల్ ఫోన్ కొనడానికో లేదా సర్వీస్ సెంటర్ వాళ్ళ ఓన్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయడానికి అయితే మనం ట్రై చేస్తూ ఉంటాం, కాబట్టి అక్కడ అది ఇంకొక పెద్ద బిజినెస్. సో ఓవరాల్గా మొబైల్ ఫోన్స్ యొక్క స్పేర్స్ అన్నిటినీ కలిపి ఒక 10,000 రూపాయల ఫోన్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్పేర్స్ రూపంలో కొని అసెంబుల్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సుమారుగా అది 18,500 రూపాయల దాకా అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మొబైల్ ఫోన్ కాస్ట్ కన్నా స్పేర్స్ ద్వారా మళ్ళీ తిరిగి దాన్ని మనం అసెంబుల్ చేసుకుంటున్నాము అన్నట్లయితే కనుక కంపెనీస్కి వచ్చే ఆదాయం ఇంకా ఆల్మోస్ట్ ఆల్ డబల్ అనే మనం చెప్పుకోవచ్చు. 80 to 85% అయితే కంపెనీస్కి ఆదాయం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు మనకి ఈ మొబైల్ IP రేటింగ్స్ లేదన్నట్లయితే కనుక వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అనేది తయారు అన్నిటిలో. సో ఎక్కడో 10 మోడల్స్లో ఒకటో లేదా 2 మోడల్స్లోనో వీటిని తీసుకొస్తారు అంతే. సో ఇవి నేను గమనించినవి. సో ఇంకా ఏమన్నా మీరు గమనించినట్లయితే లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. అలాగే మీకు అసలు ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ నాకు కావాలి అనేటువంటి ఫ్యూచర్ ఏదన్నా ఉందా? లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ కంపెనీస్ మనకి 3.5mm జాక్ ఎందుకు ఇవ్వరు, అలాగే డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఎందుకు ఇవ్వరు, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆ స్టోరేజ్లో కూడా వీళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, అండ్ వాటర్ రెసిస్టెంట్ అండ్ బిల్ట్ క్వాలిటీలు కూడా ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనే దాని గురించి డీటెయిల్డ్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.